మీ ఇంట్లో కార్ని రెంట్కిచ్చి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే విజయపెద్దిన గారు. నమస్తే ఉషా. ఫ్రెండ్షిప్లోనైనా, వివాహ బంధంలోనైనా, బిజినెస్లోనైనా ఇద్దరు పార్ట్నర్స్ కలిసి ప్రయాణం చేస్తున్నారు అన్నప్పుడు ట్రస్ట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటుంటారు. కొన్నిసార్లు కొన్నిటిని హైడ్ చేయడానికో లేదు అంటే అవసరం డిమాండ్ చేసో అబద్ధాన్ని ఆడాల్సిన అవసరం వస్తూ ఉంటుంటుంది. బ్రేకప్ అయిపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటుంటాయి. నమ్మకం అనేది ఒక బంధాన్ని ఎంతవరకు నిలబెడుతుంది, ఏ విధంగా నిలబెడుతుంది అంటారు? నమ్మకంకున్న వాల్యూ ఏంటి రిలేషన్షిప్లో? అబద్ధాలు అసలు ఆడాల్సిన అవసరం జనరల్గా అందరికీ వస్తానే ఉంటుంది ఏదో ఒక సిచ్యుయేషన్లో డెఫినెట్గా. అయితే అస్సలు అబద్ధం ఆడకుండా జీవితాన్ని నడపగలమా అంటే అది అబద్ధం అనే చెప్పు. ఎందుకంటే చిన్న చిన్నవి అవతల వ్యక్తుల మనసు నొచ్చుకోకుండా ఉండటానికో, లేకపోతే అవతల వ్యక్తికి నష్టం లేకుండా మనకి అది లాభం కలిగించే విషయం అయినప్పుడు చిన్నవి వైట్ లైస్ అంటాం మనం. అవి వాటి వల్ల ఎవరికి పెద్ద నష్టం లేదు, అదేదో పెద్ద క్యారెక్టర్ డ్యామేజ్ అని కూడా నేను అన్ను. ఎందుకంటే ఇప్పుడు కొంచెం లేట్గా వస్తాడు మన అబ్బాయి కాలేజ్ నుంచి. క్లాస్ అయిపోయిన తర్వాత ఎటో షికార్లకి వెళ్ళి ఏదో స్నాక్స్ తినేసి వస్తాడు. ఏంటో ఒక అరగంట లేట్ అయిందంటే ఇవాళ క్లాస్ కొంచెం ఎక్కువసేపు ఉందంటాడు. ఎందుకు? ఆ జంక్ ఫుడ్ తిన్నాము అంటే కోప్పడతారేమో అనే భయం. ఇక్కడ అబద్ధం చెప్పటం కరెక్టా రైటా దాని మీద డిసెక్షన్ కన్నా కూడా దానివల్ల ఏంటంటే ఇక్కడ పెద్ద నష్టమేం జరగలేదు. అది తెలిసినా కానీ ఇక్కడ అతని మీద ఉన్న విశ్వాసం కోల్పోయేంత పెద్ద అబద్ధం కింద కన్సిడరేషన్ కాదు. రేపు తెలిస్తే కూడా ఏముందిరా స్నాక్స్ తిన్నాను రోడ్డు పక్కన బండి మీద అని చెప్తే అయిపోయేది కదా. అంటే ఆ బండి మీద తింటే అంటే అక్కడ శుభ్రత పరిశుభ్రత ఉండదని క్లాస్ బీగుతావని చెప్పలేదు. చిన్న చిన్నగా ఉంటాయి. బట్ అదే వాళ్ళు కూడా దాన్ని అలవాటు కింద మార్చుకుని చిన్న వాటితో గట్టెక్కుతున్నాం కదా అని పెద్ద పెద్ద అబద్ధాలుతో జీవితాన్ని మొత్తం లాగించేయచ్చు అనుకున్నప్పుడు మాత్రం అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇంకొకటి, ఒక భర్త వాళ్ళ ఆవిడ హెయిర్ కట్ చేయించుకుని వచ్చి ఎలా ఉంది అని అడిగింది అనుకోండి. అది ఈయనకు అస్సలు నచ్చలేదు, ప్లస్ ఆవిడికి సూట్ అవ్వలేదని ఈయన బలంగా నమ్ముతున్నాడు అనుకోండి. ఇప్పుడు ఓకే కానీ నాకు అంత నచ్చలేదు అని చెప్పొచ్చు, లేకపోతే దరిద్రంగా ఉందని చెప్పొచ్చు, యాక్చువల్గా ఏం ఫీల్ అవుతున్నాడో చెప్పొచ్చు, చండాలంగా ఉందని. బట్ అంత బ్రూటల్ ఆనెస్టీ కూడా అవసరమా? ఇంకా బెటర్ హెయిర్ కట్ అయితే బాగుండేది అనొచ్చు. అంటే ఆ నిజాన్ని చెప్పటంలో కూడా మళ్ళీ కమ్యూనికేషన్ అనేది వస్తుంది. చండాలంగా ఉందని చెప్పటం వేరు, దీనికంటే ఇంకొకటి అయితే బాగుండేదేమో అని చెప్పటం వేరు. సో ఇక అసలు మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఉషా, ఫైనాన్షియల్ ఇష్యూస్లో, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లో, విషయాల్లో, అలాగే బిజినెస్లలో. అదే ఫైనాన్షియల్ అంటే బిజినెస్ వీటిల్లో వస్తుంది. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే, నువ్వు చెప్పే అబద్ధం వల్ల నీకు లాభం ఉండి అవతల వాళ్ళకి నష్టం లేకపోతే కొంతవరకు బెటర్. నువ్వు వాడిన అబద్ధం వల్ల అవతల వ్యక్తికి అది తెలిసిన రోజున వాళ్ళకి నష్టం జరుగుతుంది, లేదంటే పూర్తిగా నువ్వు విశ్వాసాన్ని కోల్పోతావు, ట్రస్ట్ కోల్పోతావు అన్నప్పుడు అసలు అబద్ధం చెప్పకుండా ఉండటం బెటరు. నేనేమంటానంటే అసలు అబద్ధం ఆడాల్సిన పరిస్థితులు తెచ్చుకునేదాకా వెళ్లకుండా ఉంటే బెటర్ కదా. ఇప్పుడు మా అమ్మకి పరిశుభ్రంగా లేదు, హైజీనిక్గా లేదు కాబట్టి నేను రోడ్డు పక్కన బండి మీద తినటం ఇష్టం లేదు అని తెలిసినప్పుడు వాడు తిని వచ్చి అబద్ధం ఆడాల్సిన, అంటే అవతల వ్యక్తి అభిప్రాయానికి వాల్యూ ఇచ్చామనుకో అబద్ధాలు ఆడే సంఘటనలు తక్కువ అవుతూ ఉంటాయి. సో మా అమ్మ నేను బయట చెత్త తిన్నాను అంటే తెలిస్తే ఫీల్ అవుతుంది అని అనుకున్నప్పుడు తినకుండా రావటం బెటరు. 2 తినదలుచుకున్నప్పుడు మంచి ప్లేస్లో తినటం బెటర్. అంటే నేను అనేది ఏంటంటే లేట్ అయింది ఏంటి అని అడిగినప్పుడు నువ్వు జెన్యూన్గా నిజం చెప్పే అంత ఆథెంటిక్గా ఉన్నప్పుడు అసలు ఇలాంటి అంటే అబద్ధం చెప్పటం, చెప్పానని గిల్టీగా ఫీల్ అవ్వటం, తెలిస్తే వాళ్ళు ట్రస్ట్ కోల్పోవటం, ఇవన్నీ ఒక చిన్న అబద్ధం దగ్గర మొదలవుతుంది. అవునా? ఇందులో ఎక్కువ మట్టుకు నీకు అవసరం ఉందా అంటే లేదు, నీ ప్లెజరే ఉంది. అవునా? నువ్వు అంటే సరదాగా తింటున్నావు, పోనీ తినేదేదో మంచి ప్లేస్లో తింటలేదు. అవతల వ్యక్తులు ఎందుకు వద్దంటున్నారు ఆ ప్లేస్లో తినొద్దని? అక్కడ బాగోపోతే ఏదన్నా ఇన్ఫెక్షన్స్ మోషన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వద్దంటున్నారు. సో అయితే ఒక వ్యక్తిని కన్విన్స్ చేసి
నేను అప్పుడప్పుడు తింటాను అని ఒప్పించగలిగి ఆ పనులన్నా చెయ్యాలి. ఇది నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నువ్వు దీన్నే పెద్ద పెద్ద విషయాలకు కూడా అన్వయించుకునేలాగా చేసుకోవచ్చు. ఇంకొకటి ఫ్రెండ్షిప్ అని చెప్పి మోసం చేస్తూ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కంటిన్యూ చేసే వాళ్ళు ఉంటారు. అవతల వ్యక్తినేమో వాళ్ళది ఫ్రెండ్షిప్ అనే భ్రమలో ఉంచుతారు అబద్ధం చెప్పి. వీళ్ళేమో చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు లైఫ్. ఇది వాళ్ళు అనుకుంటా ఉంటారు, వావ్ నేను ఎంత తెలివిగలని బాగా మేనేజ్ చేస్తున్నాను అని. బట్ అది బయటపడ్డ రోజున ఎంత పెద్ద నష్టం జరుగుతుంది, ఆవిడ ఉంటుందా వెళ్ళిపోతుందా అనేది పక్కన పెడితే, పిల్లల కోసం ఉండొచ్చు, సమాజం కోసం ఉండొచ్చు, బట్ నిన్నైతే జీవితాంతం నమ్మదు కదా ఇంకా. ఎగ్జాక్ట్లీ. సో ఒక వ్యక్తి నీ జీవితంలో ముఖ్యమైన ఒక వ్యక్తి యొక్క ట్రస్ట్ని, విశ్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోతున్నావు నువ్వు చెప్పే అబద్ధాల వల్ల. ఎస్పెషలీ నేను అన్నట్టు ఒక మనిషి నిజ స్వరూపం ఏంటో తెలియాలంటే వాళ్ళతో మనకి ఫైనాన్షియల్ లింక్స్ ఉండాలి. అర్థమైందా? వాళ్ళతో అంటే ట్రావెల్ చెయ్యాలి, ఓకే, కొన్ని రోజులు కలిసి ఉండాలి. ఇలా ఉన్నప్పుడు అసలు యాక్చువల్గా ఏంటి అనేది బయటపడటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కొంతమంది అంటే వాళ్ళు ఎలా ఉన్నారు అనేది ఊరికే కబుర్ల ద్వారా అప్పుడప్పుడు కలవటం కంటే కూడా ఏదన్నా డబ్బు రిలేటెడ్ విషయాల్లో లింక్ ఉన్నప్పుడు అవతల వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. ప్లస్ వాళ్ళతో ఇంటరాక్షన్స్లో ఉన్నప్పుడు వాళ్ళు వేరే వ్యక్తులతో ఎలా బిహేవ్ చేస్తున్నారు తెలిసినప్పుడు ఊరికే అబద్ధాలు ఆడుతున్నారా, అవసరం ఉన్నా లేకపోయినా అబద్ధాలు ఆడుతున్నారా, వాళ్ళ బిహేవియర్ ఏంటి, సూపర్ఫిషియల్గా ఏంటి అనేది ఈజీగా అంచనాకి రావచ్చు. మీరు అన్నట్టుగానే రిలేషన్షిప్లో కనుక మనం చూస్తే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ గురించి నేను మాట్లాడతాను. ఎక్కువ మంది వైఫ్స్ కనిపెట్టినప్పుడు వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. మీరు అన్నట్టుగా మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అన్న కొన్ని వీడియోలు కూడా మనం చేసాం. మొబైల్ ఆఫ్ చేసి పెట్టడం, పక్కనున్నప్పుడు సైలెంట్లో పెట్టడం, టర్న్ చేసి పెట్టడం, ఇటువంటి మనం చూస్తుంటుంటాం. ఎక్కడో తెలియని డౌట్తో ఆడవాళ్ళు ఆ ఆవేశాన్ని, ఆ పెయిన్ని ఆపుకోలేక అడగాలన్న ప్రయత్నంలో అడిగేస్తుంటుంటారు. ఆ టైంలో కనుక చెప్పే అబద్ధం ఎటువంటి దెబ్బతీసే అవకాశం ఉంటుంది అంటారు రిలేషన్షిప్ని? నేను ఫస్టే అందుకే అన్నాను ఉషా, దొరికిపోతే ఇబ్బంది, ఈ పని నేను చేయకూడదు. అసలు అబద్ధం ఎందుకు ఆడతాం మనం? ఎస్కేప్ అవడానికి. ఎగ్జాక్ట్లీ. ఎస్కేప్ అవుతున్నావు అంటే ఏంటి? ఏదో చేసావు. ట్రూ. అంతే కదా, చిన్నదో పెద్దదో. డెఫినెట్గా చిన్నదో పెద్దదో. అవును. సో నువ్వు అబద్ధం చెప్పాల్సి వచ్చింది అంటే నువ్వు చేసేదో లేకపోతే చెప్పేదో అవతల వ్యక్తికి నచ్చదు అని నీకు తెలవబట్టే కదా నువ్వు అబద్ధం ఆడేది. అవును. అవునా? సో నీకు అవతల వ్యక్తికి ఆల్రెడీ ఇది నచ్చదు అని తెలిసినప్పుడు అది చేయటం ఎందుకు, దాన్ని కవర్ చేయటం ఎందుకు అనేది ఇక్కడ క్వశ్చన్. అబద్ధం ఆడటం కరెక్టా రైటా కనే కంటే కూడా మనం ఫస్ట్ అబద్ధం ఆడే పరిస్థితుల్లో ఇరుక్కోకుండా ఉంటే బెటర్ కదా అనేది ఆలోచిస్తే గనక ఎవరికి ఎక్కువ ప్రాబ్లమ్స్ రావు. సో నీకు నువ్వు చేసే తప్పు అది అవతల వ్యక్తికి నచ్చదు, అది పేరెంట్స్ అవనివ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, ఏదైనా హస్బెండ్ అవ్వచ్చు, ఎవరైనా. నువ్వు చేసే పని మీ అమ్మ చెప్పినా నచ్చదు, మీ నాన్నకి చెప్పినా నచ్చదు, నీ భార్యకి చెప్పినా నచ్చదు, సమాజం చూసినా నచ్చదు అన్నప్పుడు అసలు చేయటం ఎందుకు? ఇక్కడ నీ టెంప్టేషన్ ని నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోవటం, నీ ఆకర్షణలకు లోనవ్వటం, వీటి వల్ల. ఇంకొకటి నేను అన్నట్టు చిన్న చిన్న అబద్ధాలు ఆడటం సహజం. ఇప్పుడు ఆవిడ చీర కట్టుకుంటే ఆవిడకి బాగోలేదని తెలిసి నువ్వు బాగుందని చెప్తే ఆవిడ సంతోషిస్తుంది కాబట్టి నీకు వచ్చిన నష్టం లేదు, ఆవిడకి వచ్చిన నష్టం లేదు. అబద్ధం చెప్పు, అవతల వ్యక్తికి ఆనందం కలుగుతున్నప్పుడు చెప్పు, దానివల్ల నీకు నష్టం లేనప్పుడు. లేదు నువ్వు ఆవిడ అందరిలో అద్భుతంగా ఉండాలని అనుకుంటే ఈ చీర వద్దులే వేరేది కట్టుకో, దీనికంటే వేరేది బాగుంటుందని చెప్పు, ఇదంత బాగాలేదని చెప్పు. అబద్ధాలు ఆడటం కంటే కూడా ప్రతి చిన్న విషయానికి ఒక రకంగా నిజాలు అవతల వ్యక్తికి అంటే ఒక క్షణం మనసు చూక్కుమన్నా వీడు నిజమే చెప్తాడు అనే ఒక అభిప్రాయాన్ని నువ్వు క్రియేట్ చేసిన రోజున నువ్వు చెప్పిన దానికి వాల్యూ ఇస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇతన్ని అడిగితే కరెక్ట్ గా చెప్తాడు అసలు చీర బాగుందా లేదా, ముఖస్థుతి కోసం కాకుండా. కాబట్టి అడిగి జెన్యూన్ గా డిసైడ్ చేసుకుంటది రేపు నుంచి ఆవిడ. ఇక్కడ భర్త బాగుందని వెళ్ళాక ఈ కలర్ అంత బాగాలేదు, నీకు గాడిగా ఉందో లేకపోతే నీకు చాలా మంచి చీరలు ఉన్నాయో అని మళ్ళీ ఎవరో అనే బదులు ఇది నీకు బాగాలేదు వేరేది కట్టుకో, నలుగురిలోకి వెళ్తున్నావు కదా అని ఒక హస్బెండ్ చెప్పాడు అనుకోండి, ఆవిడికి ఒక క్లియర్ కాన్సెప్ట్ వస్తుంది. ఓకే ఇతను బాగా చెప్పగలడు, నిజమే చెప్తాడు, బాగుంటే బాగుందంటాడు, బాగాలేకపోతే బాగాలేదంటాడు అని. ఆ తర్వాత కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది, ఇతన్ని అడగొచ్చు, ఇతని మీద రిలై అవ్వచ్చు బాగుందా లేదా అని తెలుసుకోవాలంటే అని.
సేమ్ అప్లైస్ టు ఏదైనా సరే. ఇతని మాట నమ్మొచ్చు, ఇతను ఫ్రెండ్ అన్నాడంటే ఆవిడ ఫ్రెండే, ఇంకా ఎక్స్ట్రా మనం Extra- థాట్స్ ఏమి రావు. రావు. అది నమ్మకం గెలుచుకోవటం అంటే. సో అవి రోజువారీ నువ్వు చేసే చిన్న చిన్న పనుల వల్ల, చిన్న చిన్న వాటికి కూడా నువ్వు చెప్పని అబద్ధాల వల్లే బిల్డ్ అవుతుంది. అది పెద్ద విషయాలకి ట్రస్ట్ వచ్చేయాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? రోజు జరిగే చిన్న విషయాల్లోనే నువ్వు జెన్యూన్ గా, ఆథెంటిక్ గా, సెల్ఫ్ అంటే నీది నువ్వు. ఇప్పుడు నాకు ఆవిడ చేసిన ఉప్మా నచ్చలేదు, లేకపోతే అతను ఏదైనా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిలో ఎవరైనా గురించి మాట్లాడదాం మనం. భర్త అలవాటు ఒకటి మీకు ఏదన్నా నచ్చలేదు, అది ఇలా చేస్తే చెప్పటం నేర్చుకో, కానీ అందంగా చెప్పు, కానీ చెప్పు ఈ అలవాటు నన్ను ఇబ్బంది పెడుతుంది, ఇది కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ కొరుక్కుంటాడు హస్బెండ్, అది ఆవిడకి నచ్చలేదు అనుకోండి, క్లియర్గానే చెప్పొచ్చు, ఆ గోల్డ్ కొరుక్కోవటం అలవాటు అనేది నాకు అంత నచ్చట్లేదు, అది మంచిది కూడా కాదు, కొంచెం స్లోగా తగ్గించుకుంటే బెటర్ అనేది నువ్వు చెప్పొచ్చు. చెప్పినప్పుడు దానిలో నిన్ను అక్యూజ్ చేయటానికి, నిన్ను కావాలని రెచ్చగొట్టటాకంటుందా, అందులో నిజాయితీ ఉందా అనేది గోల్డ్ కొరుక్కునే ఆ భర్తకు తెలుస్తుంది కదా, నేను కొరుక్కుంటున్నాను కాబట్టి అందని. అలా కాకుండా నీలో నువ్వే సప్రెస్ చేసుకుని దాన్ని చూడలేక నలిగిపోయే బదులు క్లియర్గా చెప్పి, అలాగే మంచి విషయాలు మెచ్చుకుంటూ కూడా ఉండాలి. చెప్పినప్పుడు ఏంటంటే ఓకే, తనకు నచ్చని విషయం మనసులో ఏం పెట్టుకోదు, నచ్చకపోతే చెప్తుంది అనేది తెలిసినప్పుడు నీ ఆథెంటిక్ సెల్ఫ్ని చూపిస్తూ ఉంటే బెటర్. ఏది ఇలా ఉంటేనే కరెక్ట్, అలా ఉంటేనే కరెక్ట్ అని ఏం ఉండదు ఉషా. చిన్న చిన్న అబద్ధాలు ఆడేవాడు చాలా పెద్ద విషయాల్లో తప్పు చేస్తాడు అని ఢంకాపదంగా కూడా మనం అనలేము. చెప్పలేము. చిన్న చిన్న విషయాల్లో నిజాలు చెప్తూ వచ్చేవాడు పెద్ద విషయాల్లో కూడా ఖచ్చితంగా నిజమే చెప్తాడు అనేది మనం బల్లగుద్ది చెప్పలేము. రాసి ఏం చెప్పలేము. బట్ మనకొక నమ్మకం, అవకాశం ఉంటుంది వాళ్ళని నమ్మటానికి. బట్ ఏదైనా సరే ఏమవుతుందంటే బంధాలు తెగిపోతున్నా ఇబ్బంది పడకుండా నిజం చెప్పటమే బెటర్ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ బంధాలు అవసరమైతే మళ్ళీ అతుక్కోవచ్చు, కానీ నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అనే ఒక విశ్వాసాన్ని కోల్పోయిన తర్వాత ఆ నమ్మకాన్ని తిరిగి తెచ్చుకోవటం కష్టం అవుతుంటుంది. నువ్వేంటో తెలిసిన తర్వాత బంధాలు కలవచ్చు, కానీ నువ్వు అసలు అబద్ధాలు కోరు అన్నాక అది నమ్మకం తెచ్చుకోవాలంటే అబ్బో అది చాలా కష్టం అవుతూ ఉంటుంది. No So, words. అందుకని ఈ అబద్ధాలు అనేది ఎలాంటి అబద్ధాలు, ఎందుకు చెప్తున్నారు. ఇప్పుడు ఇంకొకటి, ఒక అబద్ధం చెప్పొచ్చు, లోక కళ్యాణం కోసం చెప్తే అది బాగానే ఉంటుంది, నువ్వు ఒక అబద్ధం చెప్పటం వల్ల. ఇప్పుడు కొంతమంది హెల్త్ రిపోర్ట్స్ బాగోపోతే భార్యో భర్తో బాధపడతారని బాగానే ఉందని చెప్తారు, ఎందుకంటే ఇంకా ఏం చేసేది లేదు, బాగాలేదని చెప్పినా అవుట్ ఆఫ్ ద కంట్రోల్ వెళ్ళిపోయినాయి అని అన్నాక బాగానే ఉన్నాయని చెప్పొచ్చు, అవతల వ్యక్తులు బాధపడతారని. సో దానివల్ల బంధం ఏం తెగిపోదు, నీకు అర్థం. అందుకే అబద్ధాల్లో కూడా రకరకాల అబద్ధాలు ఉంటాయి. నువ్వు ఎందుకు చెప్తున్నావు? ఒక అబద్ధం చెప్తూ బాధ్యతగా ఉండే వ్యక్తి బాధ్యత గురించి అబద్ధాలు చెప్పొచ్చు, లేదా మోసం చేయటం కోసం అబద్ధాలు చెప్పొచ్చు. సో రకరకాలు ఉంటాయి. లేదా అన్ని విషయాల్లో బాధ్యతగా ఉంటూ జస్ట్ చిన్న చిన్న ఆనందాల కోసం ఎవరికీ నష్టం లేని అబద్ధాలు చెప్పొచ్చు. అవునా? ఫ్రెండ్తో సినిమాకి వెళ్ళొచ్చి భార్య మరీ గయ్యాళి, అసలు ఒప్పుకోదు ఫ్రెండ్తో సినిమాకి వెళ్తే అని అనుకుంటే ఆఫీసులో లేట్ అయిందని చెప్పటం వల్ల పెద్ద నష్టమేమి జరగదు అక్కడ. బట్ అలా అని అదే అలవాటు కింద చేసుకుని ఎప్పుడన్నా దొరికిపోతే ఆవిడ ఏ విషయానికి నమ్మదు. సో ఇట్లాంటివి ఉంటాయి. అలా అని అందరూ సత్యహరిశ్చంద్రులా అంటే ఇవాళ కాలానికి ఎవరో ఉండరు, నీతో నాతో సహా. చిన్న చిన్న ప్రతి ఒక్కళ్ళు ఆడతాం, అవునా? కాకపోతే దానివల్ల ఎవరికి వేసమెత్తు నష్టం లేదు, నీకు మాత్రం కొంచెం లాభం ఉంటుంది అనుకున్నప్పుడు ఒక చిన్న అబద్ధం ఓకే. బట్ ఏదైనా అబద్ధాల వల్ల ఏంటంటే బేసిక్గా ట్రస్ట్ కోల్పోయేంతటి అబద్ధాలు రిలేషన్షిప్స్లో ఎస్పెషలీ ఆడటం అనేది అంత సరైన పద్ధతి కాదు. మరి ఇందాక ఒక మాట చెప్పారు, రిలేషన్షిప్ అనేది ఏంటంటే కొన్నిసార్లు మళ్ళీ తిరిగి కలిసే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒకసారి మనిషి జరిగింది ఏంటి అని అడిగినప్పుడు అట్లీస్ట్ నిజాన్ని చెప్పే ప్రయత్నం చేస్తే, కనీసం కన్ఫ్రంట్ చేసినప్పుడన్నా ఇదిగో ఈ పలానా భయపడి నేను చెప్పాల్సి వచ్చింది. అవును. ప్లస్ దానిలో అవతల వ్యక్తికి జరిగే నష్టం తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. అర్థమైందా?
సో అది వేరు, కానీ పెద్ద మోసం చేసేసి అబద్ధాలు ఆడేసి మోసాలు చేసేసి అవతల వ్యక్తులని మనం బంధంలో నిలబెట్టుకోవాలి అని ఆశించడం మాత్రం ఫూలిష్నెస్. మూర్ఖత్వం. True. నువ్వు నీ ఇష్టం వచ్చినంత మోసం అబద్ధాలు ఆడేసి అయినా అవతల వ్యక్తి నిన్ను నమ్మాలి అనేది ఆశించడం కూడా తప్పే అవుతుంది. ఇంకొకటి నమ్మకం, మరి గౌరవం, ఇవన్నీ అంటే కాపాడుకోవాలి, ఎర్న్ చేసుకోవాలి, అంటే సాధించుకోవాలి, సంపాదించుకోవాలి. అడుక్కుంటే రావు అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వాటిని అవతల వ్యక్తి మనకి ఇస్తున్నప్పుడు వాటిని కోల్పోకుండా ఉండే ప్రయత్నం ప్రతి మనిషి ప్రతి రిలేషన్షిప్ బాధ్యతగా తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. వండర్ఫుల్ మ్యామ్, థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా మందికి అవసరం ఈ ఎపిసోడ్. కొన్నిసార్లు ఫేస్ చేసి డైరెక్ట్గా మనం అడిగినప్పుడు కూడా ఓపెన్ అవ్వరు. అటువంటప్పుడు ఖచ్చితంగా నమ్మకాన్ని కోల్పోతూ ఉంటుంటాం. మళ్ళీ తిరిగి జర్నీ చేస్తున్నట్టే ఉంటుంది, కానీ నమ్మకం ఉండదు ఆ జర్నీలో. దాన్ని రిలీజ్ అవ్వగలిగితే చాలు. ఇంకొకటి ఉషా, ఇంతే ఇంపార్టెంట్ ఏంటంటే అవతల వ్యక్తికి అబద్ధాలు చెప్పాల్సిన అవసరాన్ని రిలేషన్షిప్ లో రెండో వ్యక్తి కూడా క్రియేట్ చేయకూడదు. ఎగ్జాక్ట్లీ. అబద్ధాలు ఎప్పుడైనా ఎవరు చెప్తారు? చెప్తే తిడతారనో, చెప్తే నచ్చదనో, చెప్తే కోప్పడతారనో, ఏదో ఒక ఫియర్ ఉంటుంది. ఎవరికి తెల్లారి లేస్తానే అన్ని అబద్ధాలు చెప్పాలని ఎవరికి ఉండదు. అవునా? కానీ ప్రతి చిన్న విషయం స్ట్రిక్ట్ గా చూస్తూ మరీ అసలు ఒకే ఇలాగే గీత మీద ఉండాలి, లేదంటే అంటే అవతల వ్యక్తిని హింస అని నేను అన్నాను, కానీ కోప్పడుతూ నచ్చదు అనే విషయాన్ని బ్లంట్ గా చెప్తూ ఉంటే ఆబ్వియస్ గా వాళ్ళు చిన్న చిన్న విషయాలకు కూడా అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. అవునా? ఇప్పుడు కామన్ ఎగ్జాంపుల్ చెప్తాను. కొంతమంది పిల్లలు అమ్మ క్లాస్ బంక్ కొట్టి నేను సినిమాకి వెళ్తున్నాను ఇవాళ అని ఫ్రీగా చెప్పే వాళ్ళు ఉంటారు. కొంతమంది పిల్లలు క్లాస్ బంక్ కొట్టి ఇంటికి వెళ్ళి ఎక్స్ట్రా క్లాస్ ఉందనో లేకపోతే మా ఫ్రెండ్ దగ్గర డౌట్స్ అడిగి వస్తున్నానో చెప్తారు. ఇద్దరూ కలిసే వెళ్తారు సినిమాకి. ఒకళ్ళ ఇంట్లో ఫ్రీగా చెప్పాడు, ఒకళ్ళ ఇంట్లో చెప్పలేకపోయాడు. అంటే ఏంటి? చెప్పే పరిస్థితులు కూడా ఇంట్లో వీళ్ళు చేసింది రైటా రాంగా అనేది కొంతసేపు పక్కన పెడితే ఆ ఫ్రీనెస్, అంటే ఇప్పుడు క్లాస్ బంక్ కొట్టి సినిమాకి వెళ్ళాడని తెలిస్తే ఎలా దాన్ని సర్ది చెప్పాలని తెలిసే పేరెంట్ ఉంటే గనక పిల్లలు బంక్ కొట్టి వెళ్ళాలా లేదా, వెళ్తే నిజం చెప్పాలా లేదా అనేది డిసైడ్ చేసుకోగలుగుతారు. ఒకసారి ఎందుకు పిల్లలు అబద్ధాలకి వెళ్తారు అంటే ఒక ఇన్సిడెంట్లో ఏదన్నా నిజం చెప్పినప్పుడు వాళ్ళకి నెగిటివ్ కాన్సిక్వెన్స్ వచ్చినప్పుడు వాళ్ళు నిజాల్ని చెప్పటం దాచిపెడతారు. అర్థమైందా? సో మనం ఎవరికైనా సరే రిలేషన్షిప్లో నిజం చెప్పినప్పుడు అది మీకు నచ్చకపోయినా దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, అది నచ్చని విషయాన్ని ఎలా కన్వే చేస్తున్నారు, ఎలా తీసుకుంటున్నారు ఓపెన్గా అన్న దాన్ని బట్టి కూడా అవతల వ్యక్తి కూడా ఎప్పుడు నిజాలే చెప్పాలా వీళ్ళకి అబద్ధాలు చెప్పాలా అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది ఒక్కవైపు కాదు, ఎప్పుడు రిలేషన్షిప్ అన్నది ఇద్దరి టీం వర్క్. సో నువ్వు ఆ వెసులుబాటు కల్పిస్తున్నావా లేదా నిజం చెప్తే? ఇప్పుడు చీర బాగాలేదు అన్నా అనుకోండి, మీకు అసలు ఏ టేస్ట్ లేదు, బాగున్నా బాగాలేదు అంటారు అని అందనుకో. ఇంకోసారి వాడు బాగోపోయినా బాగాలేదని ఎందుకు చెప్తాడు? బాగుందనే చెప్తాడు. ఎందుకంటే నువ్వు వినాలనుకున్నదే అవతల వ్యక్తి చెప్పాలి, నోట్లో నుంచి రావాలి అనుకుంటున్నప్పుడు వేస్ట్ కదా. సో అందుకని ఎప్పుడూ కూడా పూర్తిగా అబద్ధాలు ఆడే వాళ్ళదే 100% తప్పు అంటానికి కూడా లేదు. తల్లిదండ్రులకు డబ్బులు పంపిస్తారు, భార్య దగ్గర దాచిపెట్టే వాళ్ళు ఉంటారు, ఓపెన్గా చెప్పేవాళ్ళు ఉంటారు. ఎందుకు? తన తల్లికి తండ్రికి డబ్బు పంపి కూడా ఒక వ్యక్తి అబద్ధాలు ఆడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అబద్ధం చెప్పటం తప్పు అని చెప్పే మనమే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అన్న కోణంలో కూడా ఆలోచించకపోతే మనం కూడా న్యాయం చేయలేనట్టే. అలా అని అన్నిటికీ వర్తించదు. ప్రతిదానికి ఉంటాయి ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అలా అని ఇప్పుడు భార్యకి చెప్పకుండా డబ్బు పంపటం తప్పు అనగలమా? భార్యకి అబద్ధం చెప్పటం ఇక్కడ తప్పు అనగలమా? అనలేము. అక్కడ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటో, ఇతను పంపించే డబ్బుల మీద వాళ్ళు ఆధారపడ్డారనుకో, అంటే ఏంటి? ఇతన్ని పంపించటం ఆవిడికి ఇష్టం లేదు, ఒప్పుకోదు అన్నప్పుడే కదా ఈ అబ్బాయి ఆడాల్సి వచ్చింది. అవునా? ఇక్కడ ఎవరైనా సరే ఆవిడ పంపించినా ఆయన పంపించినా స్పౌజు పార్ట్నర్ ఒప్పుకోవట్లేదనే కదా అబద్ధాలు ఆడాలి. ఇలాంటివి కూడా చూసుకోవాలి. ఎంతసేపు అబద్ధాలు ఆడారు, మాకు నమ్మకం పోయింది, మాకు ట్రస్ట్ పోయింది అని కొంతమంది బెంబేలెత్తుకుంటూ ఉంటారు. బట్ నువ్వెలా ఉంటున్నావు? అసలు కామన్ సెన్స్ ఉన్న విషయాల్లో అబద్ధాలు ఆడాల్సిన పరిస్థితి పార్ట్నర్కి ఎందుకు కల్పించారు కూడా చూసుకోవాలి. చాలా ఎగ్జాక్ట్లీ ఇందులో బోత్ సైడ్స్ ఉన్నాయి, రెండింటిని క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. సో చాలా మందికి ట్రస్ట్ ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉంటుంటాయి, ఎస్పెషల్లీ బిజినెస్ పార్ట్నర్స్కి అయితే
తెలియని ఇన్సెక్యూరిటీస్ కూడా ఉంటుంటాయి. వివాహ బంధంలో అయితే ఒక రోజు కాకుండా ఒక రోజైనా కూర్చోబెట్టి చెప్పుకోగలమేమో, కానీ బిజినెస్ పార్ట్నర్స్లో అయితే కొన్నిసార్లు మొహమొహాలు కూడా చూసుకోలేరు, అంతలా ఉంటూ ఉంటాయి. అటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి రావాలనుకుంటున్నాము, మాకు కౌన్సిలింగ్ కావాలి, లేదా ఒక దగ్గర మాకు ఇట్లా అనిపించింది, మేము అడిగిన తర్వాత మాకు కొన్ని ఇష్యూస్ ఫామ్ అయ్యాయి అని మాట్లాడుతూ ఉంటుంటారు. అటువంటి వాళ్ళు సరి చేసుకోవాలంటే మన దాకా రావచ్చు, అప్రోచ్ అవ్వచ్చు. రావచ్చు సార్, తప్పులేదు. కొంతమందికి ఏంటంటే కొన్ని పరిస్థితుల్లో చిక్కుకుపోయి వాటిల్ని అబద్ధాలతోనే పరిష్కరించుకోవాలా, లేకపోతే దీన్ని ఇంకా వేరే రకంగా పరిష్కరించుకోవచ్చా అనేది వాళ్ళకి తెలీదు. స్టక్ అయిపోతుంది. సో అప్పటికి ఉన్న ఆప్షన్ ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చు అట్లా అనుకుంటూ ఉంటారు. సో దానికంటే కూడా ఒక క్లారిటీతో క్లియర్గా ఎలా దాన్ని అంటే అధిగమించవచ్చు ఆ కష్టాన్ని అబద్ధాలు చెప్పకుండా అనేది కనుక క్లారిటీ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే నా డీటెయిల్స్ అన్ని ఇస్తారు. షూర్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.